విద్యార్థులకు ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మార్గం తిరుపతి అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలకు వారు హాజరయ్యారు. రాష్ట్రంలో 15 యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యూనివర్సిటీల అభివృద్ధికి బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు బోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదని ఆరోపించారు. విద్యార్థి సంబంధిత రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తున్నట్టు ఈ దేశంని మేము చాలా అత్యున్నత అభివృద్ధి దశలోకి తీసుకెళ్తున్నామని ఒకవైపు మాటల్లో చెప్తా ఉన్నారు, కానీ చేతల్లో అధోగతి పాలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఒకవైపు కేంద్రం నూతన విద్యా విధానం పేరుతో అశాస్త్రీయమైనటువంటి విద్యా విధానం, ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ సైంటిఫిక్ నేచర్ తో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదైతే సివి రామన్ చెప్పాడో, సివి రామన్ ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి ఆ బ్రాహ్మణి ఆలోచన ధోరణి మాత్రమే పనికిరాదు. ఈ దేశం అభివృద్ధి జరగాలంటే శాస్త్రీయ దృక్పథం మాత్రమే పెరిగితే ఈ దేశం అభివృద్ధిలోకి వస్తుంది, ప్రపంచ ప్రజలందరితో పోటీ పడగలుగుతుంది అని చెప్పి తాను చెప్పాడు. అట్లా ఒక